హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం ఈ సమ్మర్లో చల్లగా చలవ చేయటానికి రాగి జావని మజ్జిగలో కలుపుకొని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నామండి. ఇది రాగి జావ మజ్జిగ అన్నంతో కానీ మజ్జిగతో కానీ తాగితే చాలా బాగుంటుందండి. మీరు కూడా నేను చేసే విధం అంతా చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్లో చాలా ఈజీగా మన బాడీకి డీహైడ్రేషన్ లేకుండా కూడా ఉంటుందండి. కొంచెం వాటర్ తీసుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ దాకా రాగి పిండిని మనం బయట పౌడర్ దొరుకుతుంది, లేదంటే మనం మిల్లుకైనా పట్టించుకోవచ్చండి. ఆ పౌడర్ని మనం మిక్స్ చేసుకొని ఈ విధంగా మనము స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా వచ్చేదాకా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోనే మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మజ్జిగలో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం పెరుగుని తీసుకుంటున్నానండి. మీ దగ్గర మజ్జిగ చేసే చిలుక ఉంటే దాంతో మీరు ఇలా షేక్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను దీన్ని యూస్ చేస్తున్నాను. ఇట్లాగా మొత్తం మిక్స్ చేసుకొని మనకి ఎంతైతే వాటర్ కావాలో క్వాంటిటీ అంత వాటర్ని యాడ్ చేసుకుందామండి. దానికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మనం బీట్ చేసుకుందామండి. బీట్ చేసుకోవటం వల్ల మజ్జిగ అనేది ఇంకా చాలా పలచగా అవుతుంది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న జావ కూడా కొంచెం చల్లగా అయిపోయిందండి. సో మనం ఇప్పుడు ఈ మజ్జిగని దీంట్లో మనం మిక్స్ చేసుకుందాము. ఈ సమ్మర్లో అండి మీరు డే బై డే లేదా డైలీ ఇది తీసుకున్న మీ హెల్త్కి కానీ మీకు డీహైడ్రేషన్ లేకుండా కానీ ఒకవేళ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కానీ ఇది చాలా యూజ్ అవుతుందండి. ఫస్ట్లో ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తాగాలంటే చాలా కష్టంగా ఉంటుంది రెగ్యులర్గా తీసుకోవాలంటే. కానీ ఆ టేస్ట్ మనం డిఫరెంట్ ఫ్లేవర్స్తో మనం టేస్ట్ చేసుకుంటా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా వచ్చినా నాకు కామెంట్స్లో చెప్పండి. దీన్ని చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో నేను చూపించాను కదండి. ఇది చిన్న పిల్లల నుంచి 60 ఇయర్స్ 80 ఇయర్స్ దాకున్న పెద్దవాళ్ళైనా తాగొచ్చండి. మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇది మజ్జిగతో యూజ్ చేసాము. రాగి పిండి కదా, కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉంటుందని ఏం ఉండదండి. ఎందుకంటే దీంట్లో మనం రాగి పిండి క్వాంటిటీ కొంచెమే తీసుకున్నాము, మజ్జిగ అనేది క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాము కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో మీరు టేస్ట్ చేసి అప్పుడు కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్